ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రానికి స్తోత్రంలో ఉన్నటువంటి 18 నుంచి 20 వరకు గల శ్లోకాల్లోని 41వ నామం నుంచి 48వ నామం వరకు కూడాను అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలకి 21వ శ్లోకం నుండి 49వ నామం నుంచి మరికొన్ని శ్లోకాలకి అర్థాలు తెలుసుకుందాం. ఈ కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి 41 నుంచి 48 వరకు గల నామాల యొక్క అర్థాల వివరాలు ఒకసారి మనం అలా పరీక్షించుకుంటే 41వ నామం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంగిక అన్నది. ఈ నామంలో అమ్మవారి పిక్కలు మనమందరూ బాణాలు ఉంచేటువంటి పొదిలాగా ఉన్నాయి, అంటే చాలా గట్టిగా ఉన్నాయి. అమ్ముల పొది ఎలా అయితే గట్టిగా ఉంటుందో అలా గట్టిగా ఉన్నాయి. అటువంటి పిక్కల్లో అమ్మవారు సమస్తమైనటువంటి కోరికల్ని దాచి ఉంచింది అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 42వ నామమైనటువంటి గోడగొల్భ, అమ్మవారి యొక్క చీలమంటలు చాలా బలంగా ఉంటాయని, గూఢం అంటే రహస్యమైనది, గొల్భ అంటే రక్షణ చేసేది అని, గోడగొల్భ అంటే అమ్మవారు తను ధ్యానించే వారిని రహస్యంగా రక్షణ చేస్తుంది అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 43వ నామమైనటువంటి కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అనేటువంటి నామానికి అర్థాన్ని అమ్మవారి యొక్క పాదాల పైభాగం తాబేలు వీపుతోటి పోల్చబడింది. అంటే తాబేలు వీపు చాలా గట్టిగా ఉంటుందని చెప్పేసి, అలా ఉప్పుగా ఉన్న పాదాలు శుభకరమని జయకరమని, అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఎదురులేని జయాలు కలుగుతాయి అని చెప్పేసి ఈ నామానికి అర్థం తెలుసుకున్నాం. అంతేకాకుండా దైవ పూజ కూడా గురు పూజ కూడా పాదాలకే చేస్తారు అనే విషయం కూడా తెలుసుకున్నాం. తర్వాత 44వ నామమైనటువంటి నగదీధితి సంచన్న నమజ్జన తమోగుణ అని చెప్పి నామానికి అర్థం అమ్మవారి కోళ్ళ గాంతులు చాలా కాంతిమతంగా ఉండి ఆ పాదాలకు నమస్కరించే వారి యొక్క తమో గుణాన్ని అంటే అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాయని, వాళ్ళ హృదయంలోని కల్మషాలన్నీ పోతాయని చెప్పేసి
ఆ అజ్ఞానమైనటువంటి చీకటిని పాలతోలేటువంటి అమ్మవారి యొక్క కాళీ గోళ కాంతి మానవుల్లోని జీవుల్లోని అజ్ఞానాన్ని పారద్రోలుతుంది ఆమెకు నమస్కరించినప్పుడు, ఆమె పాదాలకు నమస్కరించినప్పుడు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత 45వ నామమైనటువంటి పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. అమ్మవారి యొక్క పాదాల జంట చాలా సౌష్ఠవంగా ఉండి లలితంగా ఉండి పద్మాలతో కూడిన సరస్సుని కూడాను తిరస్కరిస్తుంది. అంటే సరస్సు కూడా వెలవెలబోతుంది, పద్మాలతో కూడిన సరస్సు కూడా వెలవెలబోతుంది ఆ పాదపద్మాల ముందు అని చెప్పేసి తెలుసుకున్నాము. అందుకే అమ్మవారిని పాదాలంత లలితంగా ఉంటాయి కాబట్టి అమ్మవారిని లలిత అని సంబోధిస్తారని కూడా తెలుసుకున్నాము. ఆ తర్వాత 46వ నామైనటువంటి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ. అమ్మవారి యొక్క పాదాలకు ఉన్నటువంటి శబ్దం చేస్తున్నటువంటి అందెలు, మణిమయ కాంతులు ప్రసరిస్తూ శబ్దం చేస్తున్న అందెలు ఉన్నాయని చెప్పేసి ఆ శబ్దాలు వేదనాదాలని మణిమయ కాంతుల్ని చిత్కలానుభూతుల్ని కలిగిస్తుంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ తర్వాత 47వ నామైనటువంటి మరాళీ మందగమన. అమ్మవారి యొక్క నడక ఆడహంసల నడక వలె చాలా మెల్లిగా సౌందర్యంగా వయ్యారంగా ఉంటుంది. ఆ నడకే జీవులందరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా కూడా భావించాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత 48వ నామైనటువంటి మహాలావణ్య శావదేహి. అంటే లావణ్యం అంటే అతిశయంతో కూడిన సౌందర్యం అని, అంటే ముత్యపు ఛాయలాగా ఉంటుంది అమ్మవారి యొక్క సౌందర్యం అని చెప్పి తెలుసుకున్నాం. ఆ సౌందర్యం చాలా మృదువుగా మధురంగా సుందరంగా ఉండే ఉపాసకులకి ఎంతో ఉపాసకులకి మనసునంతా ప్రశాంతంగా ఉండేటట్టుగా చేస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో 21, 22 శ్లోకాల్లో ఉన్నటువంటి 49 నుంచి 58 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల యొక్క వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు 21వ శ్లోకం. సర్వారుణానవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. ఇది శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. సర్వారుణ అనవద్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ. ఈ శ్లోకంలో మొదటి పాదంలో సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణభూషిత అనేటువంటి 3 నామాలు, రెండవ పాదంలో శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీనవల్లభ అనేటువంటి 3 నామాలు, మొత్తం 6 నామాలు ఈ శ్లోకంలో ఉంటాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ నామాలకి వరుసగా అర్థాలు తెలుసుకుందాం. 49వ నామం సర్వారుణ. అంటే మొత్తం అరుణం, సర్వము అరుణం. అంటే అమ్మవారి యొక్క రూపమే అరుణమే, ధరించే వస్త్రాలు అరుణమే, అంత ఆమె ప్రసరించేటువంటి కాంతి కూడా అరుణమే. ఆమె యొక్క ప్రసారాల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ కాంతి బ్రహ్మాండాలకు ఇచ్చేదంతా కూడా అరుణమే. ఇది ఇచ్ఛాశక్తికి సంకేతం. అమ్మవారు ఇలా ఎర్రగా ఉండడానికి కారణం అనేది ఏంటి అని ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఆమె చిదగ్నిగుండం నుంచి పుట్టింది కదా. ఆ పుట్టినప్పుడు అమ్మవారు 1000 ఉదయించే సూర్యుల కాంతితోటి ఉద్భవించింది అని చెప్పి తెలుసుకున్నాం. ఉదయించినప్పుడు సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా, అలాగే ఒకేసారి 1000 మంది సూర్యులు ఉదయించినట్టయితే ఎంత ఎర్రగా ఉంటుందో అమ్మవారి యొక్క రూపం కూడా అంత ఎర్రగా ఉంటుందన్నమాట. ఇచ్ఛాశక్తికి సంకేతం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ ఇచ్ఛాశక్తి వల్లనే సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉంటాయి. అందుకే అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎర్రని పుష్పాలు, ఎర్రని వస్త్రాలు, ఎర్రని కుంకుమతోటి ఇవన్నీ పూజ చేయాలి. ఇంకా అవకాశం ఉంటే ఎర్రని మణులు వీటన్నిటితోటి కూడా పూజ చేయాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు.
ఇంకా వివరం చెప్పాలంటే వసన ఆభరణ కుసుమ కాంత్యాధికం సర్వమేవ అరుణం యస్యాహ. అంటే ఏంటన్నమాట, వసన అంటే వస్త్రము, ఆభరణ అంటే ఆభరణాలు, కుసుమ అంటే ధరించేటువంటి పుష్పాలు, కాంతి మొదలైనవి, కాంతి అధికం, కాంతి మొదలైనవన్నీ కూడాను సర్వం మొత్తం అంతా కూడాను అరుణం యస్యాహ ఎర్రగా ఉన్నటువంటిది అమ్మవారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే కుంకుమ పువ్వు లాంటి ఎర్రని వస్త్రాన్ని, రక్తచందనం, ఎరుపు రంగు గల మాణిక్యాలు, మందార పువ్వులు అవన్నీ ధరించి ఉంటుంది కాబట్టి అమ్మవారిని సర్వారుణ అంటారు. ఇంకా ఏమిటంటే మంత్రరత్నాకరంలో ఇలా చెప్పబడింది, రత్నాం వశ్యే సర్వవర్ణాం స్తంభనే మారణే సితాం ఉచ్ఛాటనే ధూమ్రవర్ణాం శాంతా శ్వేతాం స్మరేదుమాం అని అంటే చెప్తున్నాడు దీంట్లోను. రత్నాం వశ్యే, రత్నం అంటే మాణిక్యం ఎర్రగా ఉంటుంది అని చెప్పేసి, దీనివల్ల ఇది వశీకరించుకుంటుంది. అంటే అమ్మవారు అందరినీ కూడా ఆకర్షిస్తుంది అన్నమాట. స్వర్ణవర్ణం స్తంభనే, బంగారు రంగు స్తంభింపజేస్తుంది. మారణే సితాం, నలుపు రంగు మారణాన్ని కలగజేస్తుంది. ధూమ్రవర్ణే ఉచ్చాటన చేస్తుంది. తెలుపు రంగు శాంతిని కలిగిస్తుంది. వీటి యొక్క లక్షణాలు అన్నమాట, ఈ రంగుల యొక్క లక్షణాలు. అందుచేత అమ్మవారు ఎరుపు వర్ణంలో ఉంది అంటే ఏంటన్నమాట, అమ్మవారు లోకాన్నంతా కూడా తన వశంలో ఉంచుకుంటోంది అని చెప్పాం. ఇదివరకు కూడా శ్లోకాల్లో ధ్యాన శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం అరుణమాల్య భూషాంబరాం జపాకుసుమ భాసురాం అనే ఇలాంటి మాటలు, అనేకమైనటువంటి ఇలాంటివి వాక్యాలు ఆ ధ్యాన శ్లోకాల్లోనూ వాటిల్లోనూ వాడారు. కాబట్టి ఈ ఎరుపు రంగు అన్నది వీటన్నిటికీ చిహ్నం అన్నమాట. ఆ తర్వాత నామం 50వ నామం అనవద్యాంగి. 50వ నామం ఏంటి? అనవద్యాంగి. అనవద్ అంటే నింద్యముగా అనేటువంటి, అనవద్య అంటే నింద్యముగా అనేటువంటి, అంగి అంటే అంగములు కలిగినది. అంగములు అంటే శరీర భాగాలు. నింద్యములు అంటే ఏంటన్నమాట, కొంతమందికి కొన్ని అవయవాలు అంత చక్కగా ఉండవు, కానీ అమ్మవారి యొక్క అంగాలన్నీ కూడాను, శరీర భాగాలన్నీ కూడాను ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలా ఉందిట. అంటే కొలతలు, శరీర భాగాలకన్నిటికీ కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం అమ్మవారు యొక్క శరీర భాగాలన్నీ కూడాను ఉన్నాయట. అలాంటి శరీర భాగాలు కలిగిన వాళ్ళు ఇంకా ఎవరెవరు ఉన్నారయ్యా అంటేను, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళందరూ కూడాను ఇటువంటి అనవద్యాంగులు. అంటే ఎటువంటి వంకర్లు నింద్యాలు లేనటువంటి శరీర అవయవాలు కలిగిన వాళ్ళు అని అర్థం అన్నమాట. అన్ని అవయవాలు చక్కగా ఉన్నాయి అంటే సర్వలక్షణ సమన్వితుడు అంటూ ఉంటారు. అది సౌందర్యం యొక్క గొప్పదనం అన్నమాట. ఎందుకు అంటే సృష్టి అంతా కూడా అమ్మవారిలోనే ఉంటుంది. మనసులో అమ్మవారి యొక్క అందాన్ని ఆరాధన చేసినట్టయితే మనసులో ఉన్నటువంటి కాలుష్యం పోతుంది, చైతన్యం పెరుగుతుంది. కాలుష్యం అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, లేకపోతే మనసులో ప్రశాంతత లేకపోవడం అనేది ఉంటుంది కదా, అవన్నీ పోయి మనస్సుకి చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యం ఎక్కడెక్కడో మనకి ప్రస్ఫుటిస్తుంది. ముఖంలోనూ, పాదాల్లోనూ, హస్తాల్లోనూ, ముఖ్యంగా నవ్వుల్లోనూ, మనం చేసేటువంటి మందహాసాల్లోనూ, చూపులందు ఇవన్నీ గోచరిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే అమ్మవారి యొక్క అందాన్ని ఆరాధన చేస్తారో వీళ్ళందరిలో మనసులో చైతన్యం పొంగి పొరులుతుందన్నమాట. ఆ పొంగినటువంటి చైతన్యం ఈ శరీర భాగాల్లో వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. అలాగే అటువంటి అందాన్ని చూసి కామించడం తగదు. ఎందుకంటే అలా కామించిన వాళ్ళందరూ కూడాను మరణించారు. ఎవరు? రావణాసురుడు సీతామ్మవారిని చూసి కామించి ఎత్తుకెళ్ళిపోయి చివరికి రాముడి చేతిలో చనిపోయాడు. అలాగే
కులస్త్రీ అయినటువంటి ద్రౌపదిని అవమానించి వస్త్రాపహరణం చేసి దుర్యోధనుడు మొత్తం కౌరవులందరూ కూడాను సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఇటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఆ అందాన్ని అలాగా ఆ దృష్టితోటి కామదృష్టితోటి కాకుండా ఒక విధమైన పరవశమైనటువంటి దృష్టితోటి చూస్తూ అమ్మవారి యొక్క పూజ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఈ చెప్పబడినటువంటి ఈ నామాలన్నింటిలోనూ అమ్మవారి యొక్క శరీర భాగాలని వర్ణించుకుంటూ అమ్మవారి యొక్క అందాన్ని గురించి మనకి తెలియజేశారు వసిన్యాది వాగ్దేవతలు. అలాగే అంగదేవతలు అని ఉంటారు. ఆ అంగదేవతల యొక్క సమిష్టి రూపమే అయినటువంటి పరమేశ్వరి. ఆ అంగదేవతలు ఎవరెవరు అంటే హృదయదేవి మనం మొదట్లో తెలుసుకున్నాం. హృదయదేవి అంటే సర్వజ్ఞత, శిరోదేవి నిత్యం తృప్తిగా ఉంటుంది, శిఖాదేవి అనాది బోధ అన్నీ బోధిస్తూ ఉంటుంది, కవచదేవి స్వతంత్రతను కలిగి ఉంటుంది, నేత్రదేవి అలుప్తత ఎప్పుడూ కళ్ళతో చక్కగా చూస్తూ ఉంటుంది, అస్త్రదేవి అనంతమైన అస్త్రాలని ప్రయోగిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడాను వీళ్ళందరూ కూడాను అంగదేవతలు అంటారు వీళ్ళని. ఈ అంగదేవతల యొక్క సమిష్టి రూపమే అమ్మవారు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు. తర్వాతి నామం 51వ నామం సర్వాభరణ భూషిత. సర్వ ఆభరణ భూషిత అంటే ఎన్నో మొత్తం లెక్కలేనటువంటి ఆభరణాలని అమ్మవారు ధరించింది. ఎక్కడి నుంచి? శిరస్సు నుంచి పాదాల దాకా అమ్మవారి శరీరం అంతా ఆభరణాలతోటి నిండి ఉంది అని ఈ నామం యొక్క అర్థం. ఇలా ఎందుకు వస్తుంది? ఇలా అంగాలన్నీ ఆభరణాలు ధరించి ఉన్నట్టయితే కనుక ఆ ఆభరణాల నుంచి కాంతి విరజమ్ముతుంది. అమ్మవారి నుంచి వచ్చిన కాంతి ఆ ఆభరణాలకి చేరి ఆ ఆభరణాలు ఇంకా ప్రస్ఫుటంగా కాంతిని విరజల్లి విశ్వానికి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకే అమ్మవారికి భక్తులు 44 రకాలైనటువంటి ఆభరణాలు ధరిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనం చూస్తుంటాం, కాస్త డబ్బు ఉన్నవాళ్ళే రకరకాల ఆభరణాలని ధరిస్తూ ఉంటారు. అటువంటిది అమ్మ ఈ విశ్వానికే ఆవిడ తల్లి. అటువంటి ఆవిడకి ఈ ఆభరణాలకి వాటికి కొదవే ఉంటుంది. ఈ ఆభరణాలు ఉట్టి అలంకారం కోసమే కాదు, అవి ఆ అంగసౌష్ఠవానికి అంగసౌష్ఠవం యొక్క కాంతి ఆ ఆభరణాలకి చేరి వాటికి శోభ సమకూర్చుతుంది అని చెప్పేసి అలాగా ఆ భక్తులు ఎవరైతే ఆభరణాలు ధరించి అమ్మవారిని పూజ చేస్తుంటారో వాళ్ళకి ఆమె యొక్క సహజ కాంతి కనబడుతూ ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. శరీరాన్ని అలంకరించుకోవడం కోసం ధరించేటువంటి ఆభరణాలు అని చెప్పుకున్నాం కదా. ఈ 44 రకాల ఆభరణాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కాళికా పురాణంలోను, అలాగే పరశురాముడి కల్పసూత్రాల్లోనూ, దత్తాత్రేయ సంహితల్లోనూ ఇవన్నీ వివరించబడ్డాయట. అవన్నీ ఏమిటో ఒకసారి మనం తెలుసుకుందాం. నవమణి మకుటము, సీమంత సింధూరం అంటే పాపర బొట్టు, మకుటం అంటే కిరీటం, కాలాంజనము, చంద్రశకలము, తిలకము, వాళీయుగళము, మణిమండల యుగళము, నాసాభరణము, అధర యావకము, మాంగల్యము, కనక చింతాకము, పదకము, మహాపదకము, ముక్తావళి, ఏకావళి, ఛన్నవీరము, కేయూర యుగళ చతుష్టయము, వలయావళి, ఊర్మికావళి, కాంచీధామము అంటే కటిసూత్రము, సౌభాగ్యాభరణం అంటే నొల్లపూసలు, పాదకటకము, రత్న నూపురాలు, పాదాంగులీయకాలు, పాశం, అంకుశం, చాపం, ఇక్షుచాపం, పుష్పబాణాలు, మాణిక్యాలతో పదగబడినటువంటి పాదుకలు, కంఠాభరణం, కంటి ఇక్కడ మెడకి పట్టు ఉంటుంది కంఠాభరణం అని చెప్పేసి అది, సీమంతాభరణం, పాపిడి బిళ్ళ, కాళ్ళకు పట్టీలు, గొలుసులు, పాంజేబులు అంటే అందెలు, కడియాలు, మళ్ళీ అందెలు, పాంజేబులు ఒక రకమైన అందెలు, వేరే రకమైన అందెలు, చూడామణి, పసుపు, రవిక, పూలు, చెవి కమ్మలు, తాంబూలము,
ఫలము, ఇవన్నీ కూడా అమ్మవారు ధరించేటువంటి ఆభరణాలు అన్నమాట. అమ్మవారు ఇన్ని ఆభరణాలు ధరిస్తుంది కాబట్టే అమ్మవారిని సర్వాభరణ భూషిత అన్నారు. శ్రీచక్రంలో 44 కోణాలు ఉన్నాయి అంటారు. ఆ శ్రీచక్రంలో 44 కోణాలు, ఈ 44 ఆభరణాలకి రూపాలు, ప్రతిబింబాలు, అంటే వాటికి ప్రతీక అని చెప్పేసి చెప్పబడింది అన్నమాట. ఈ దూర్వాస మహాముని శ్రీదేవి మహిమనా స్థితిలో ఆమె యొక్క ఆభరణాలను వర్ణిస్తూ చేతి వేళ్లకు చేతులకు ఉన్న ఆభరణాలు, మెళ్ళలో ఉన్న ముత్యపు దండాలని అన్నిటినీ వర్ణించాడు. అలాగే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో అమ్మవారి యొక్క వివిధ ఆభరణాలని వర్ణించారు. అమ్మవారి యొక్క తర్వాత నామం 52వ నామం శివకామేశ్వరాంకస్థ. అంటే శివకామేశ్వరుడు ఆమె భర్త అయినటువంటి శివుని యొక్క ఎడమ తొడమ పైన కూర్చొని ఉంది అని చెప్పేసి అంటారు. భార్యని ఎడమ తొడమ పైన, కూతుర్ని కుడి తొడ పైన కూర్చోబెట్టుకోవడం అనేది ఒక ఆచారం అన్నమాట. ఎవరైనా వచ్చి తెలియకుండా వచ్చి కుడి తొడ మీద కూర్చుంటే ఆ అమ్మాయిని మనం కూతురుగా భావించాలి. ఇది దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం. అమ్మవారు ఎడమ తొడమ పైన ఆసీనురాలై ఉంది, శివునికి ఆసీనురాలై ఉంది. శివుడు కామేశ్వరుడు ఒకడే కదా అండి అంటే ఆ పదాలకి రకరకాల అర్థాలు మనం తెలుసుకుందాం. శివుడు అంటే మంగళ స్వరూపుడు, శుభాలను చేకూర్చేవాడు, అస్తిత్వమే శుభకరం మంగళకరమును. అతడు సర్వానికి కూడాను ఈశ్వరుడు. అలాగే ఆయన కామానికి కూడా ఈశ్వరుడే. అందుకే ఆయన కామేశ్వరుడు కూడా అయ్యాడు. శివుడు కామేశ్వరుడు, మంగళకరుడు కామేశ్వరుడు. శివము కామము ఈ రెండు కూడాను ఈశ్వర విభూతులే. శ్రీదేవి అంటే అమ్మవారు ఈశ్వరుడు యొక్క హృదయం, ఆమె అతని సంకల్పమే. అటు సంకల్పం నుండి జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము, సంజ్ఞానము, అజ్ఞానము ఇలాంటివన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. సృష్టి జరగాలి అంటే ఇద్దరు ఉండాలి, దంపతులు ఇద్దరు ఉండాలి. అందుకనే అమ్మవారిని వ్యక్తం చేశాడు శివ పరమాత్మ. ఆ శివుని యొక్క ఆ కోరికే సృష్టి చేయాలి, సృష్టి జరగాలి అనేటువంటి కోరికే దాన్నే శివకామం అంటారు. అమ్మవారు ఆ సృష్టిని చేస్తుంది కాబట్టి శివకామిని అంటారు. ఆ సృష్టిని చేసేటువంటి ప్రకృతి ఆవిడే కాబట్టి ఆవిడ శివకామిని అయింది. అలాగా అమ్మవారు ఆ పరమశివుడి నుంచి వ్యక్తమై శివకామమైనటువంటి సృష్టికామాన్ని ఆవిడ నిర్వర్తించింది. ఈ కామశబ్దం అనేటువంటిది మంత్రశాస్త్రానికి సంబంధించింది. బాలామంత్రం, వాగ్భవ, కామరాజ, శక్తి బీజాల యొక్క సమ్మేళనం. అలాగే పంచదశి మంత్రం, మహామంత్రం కూడాను 3 కూటాలుగా ఉంది. అవి వాగ్భవ, కామరాజ, శక్తి కూటాలు. ఈ బీజాక్షర సంకేతాలన్నింటినీ కూడాను సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఉపదేశించారు, వివరించారు. దేవీ భాగవతంలో కూడా ఇలా చెప్పారు, తస్యోపరి మహాదేవో భువనేశో విరాజితే. అక్కడ ఆసనం మీద భువనేశ్వరుడు ఉన్నాడంటే ఈ భువనాలన్నింటినీ పరిపాలించేటువంటి వాడు. కాబట్టి వామాంకే సన్నిషన్న స్వదేవి శ్రీ భువనేశ్వరి అన్నారు. ఆమె ఆయన యొక్క ఎడమ తొడపైన కూర్చుంది కాబట్టి ఆ భువనేశ్వరుడికి ఈ దేవి భువనేశ్వరి అయింది. ఇది శివకామేశ్వరాంకస్థ అంటే మనకి అర్థం అన్నమాట. ఆ తర్వాత నామం 53వ నామం శివా. శివ అంటే అమ్మవారు అన్నమాట. శివ అంటే శివుడు, శివా దీర్ఘమిస్తే అమ్మవారు అన్నమాట. శివుని యొక్క వెలుగు రూపమే శివ అంటే అమ్మవారు. శివానికి భేద లేదు, శివాకిని. ఎందుకంటే ఆ శివుడి నుంచే ఉద్భవించిందే అమ్మవారు.
ఆ శ్రీదేవి ఆరాధన ఏదైతే ఉందో అమ్మవారి యొక్క ఆరాధన అది సగుణారాధన అంటారు. శివుడికి చేసే ఆరాధనని నిర్గుణ ఆరాధన అంటారు. అంటే సర్వశుభాలకి కూడాను ఈ శివులే మొదలు, వాళ్ళిద్దరే ప్రారంభకులు. అందుకే వాళ్ళే జగానికి జననీ జనకులు. వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. అందుకే కాళిదాస మహాకవి. ఈ భువనాలన్నీ కూడాను శివవశమే, అంటే శివుని యొక్క అధీనంలో ఉంటాయి. అలాగే శివవశము అంటే అర్థం ఏంటన్నమాట, అమ్మవారి యొక్క వశం కూడా అని అర్థం అనమాట. ఇద్దరికీ తేడా లేదని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అంచేతని చెప్పేసి ఇద్దరికీ తేడా లేదు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడాను మనకి మంగళాన్ని కలిగించేవాళ్ళు. అంటే మన యొక్క మంగళకరమైనటువంటి అన్నింటికీ వారే ప్రతీకలు అని చెప్పేసి, ఈ శివాశివుల్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి అన్ని మంగళాలే జరుగుతాయి. వశకాంతౌ శివ స్మృత అని చెప్పేసి అంటే ఏంటన్నమాట, శివుడు అంటే కాంతి, వశం అని అర్థం. ఆ కాంతి అంటే ఇచ్ఛ, కోరిక. ఈ పరమేశ్వరుని యొక్క ఇచ్ఛారూపమే పరమేశ్వరి. అందుకనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా అమ్మవారిని. కాబట్టి పరమేశ్వరుని యొక్క కోరిక, ఆ కామేశ్వరుని యొక్క కోరికే కామేశ్వరి. అలాగే పరమేశ్వరుని యొక్క ఇచ్ఛారూపమే పరమేశ్వరి. ఈ రకంగా ఈ ఇచ్ఛారూపమైనటువంటి శక్తికి శివుడు ఆధారం. కాబట్టి వీళ్ళిద్దరికీ ఎక్కడ భేదం లేదు. శివునిలో ఎటువంటి లక్షణాలు, వైభవాలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడాను అమ్మవారిలో కూడా ఉన్నాయి. ఈ సృష్టికంతకీ మూలమైన వాడు శివుడు. అతనిలోనే మళ్ళీ లీనమైపోతుంటుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం కదా. అందుకని చెప్పేసి అమ్మవారు ఈ సృష్టిని ఉద్భవింపజేయడానికి శివుడి నుంచి, కామేశ్వరుడి నుంచి బయటకు వచ్చింది. ఈ అమ్మవారు ముక్తినిస్తుంది, యోగులకి మోక్షాన్ని ఇస్తుంది, లోకాలకి మేలు కలగజేస్తుంటుంది. ఆ తరువాత 54వ నామం స్వాధీన వల్లభ. అంటే స్వ అధీన వల్లభ అంటే తన అధీనంలో భర్తని ఉంచుకుంది. అమ్మవారికి అధీనుడై స్వామి ఉన్నాడు అనర్థం. అంటే ఏంటన్నమాట, అమ్మ శక్తి స్వరూపిణి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఇవన్నీ ఆమె నుంచే వచ్చాయి. అలాగే ఈ త్రిగుణాలు కానీ, పంచభూతాలు కానీ అన్నీ ఆమె నుంచే ఉద్భవించాయి. ఆమె శివుని నుంచి స్వచ్ఛంగా బయటకు వచ్చి ఇవన్నీ ఉద్భవింపజేసి సృష్టిని కలగజేస్తూ మళ్ళీ కొంతకాలం తర్వాత శివుడిలో లీనమైపోతుంది. కాబట్టి ఆమె సర్వస్వతంత్రురాలు అన్నమాట. అందుకనే స్వాధీన వల్లభ అన్నారు. స్వాధీన వల్లభ అనడానికి మనం ఇంకొక అర్థం కూడా తీసుకోవచ్చు. ఎంచేదంటే శివుని యొక్క శక్తే అమ్మవారు. అలాగే ఎవరికైనా కానీ శక్తి ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. శక్తి లేకపోతే ఎవరు ఏం చేయలేరు. మనమైనా కూడా ఏదైనా అడిగితే ఇప్పుడు నాకు శక్తి లేదు, నాకు ఇప్పుడు ఇది లేదని చెప్తూ ఉంటాం. అంటే ఏంటన్నమాట, ఆ శక్తి ఎవరైతే ఉందో ఆ శక్తే అమ్మవారు అన్నమాట. ఆవిడే ఇచ్ఛాశక్తి. ఈ చరాచర జగత్తుకి కారణభూతుడు శివుడైతే అతనికి శక్తినిచ్చేది అమ్మవారు. కాబట్టి దేవి లేకుండా, అమ్మవారు లేకుండా శివుడు లేడు, శివుడు లేకుండా అమ్మవారు లేరు. హిమవంతునికి కుమార్తెగా పుట్టినటువంటి పార్వతీదేవి తపస్సు చేసింది. అంటే ముందు ఆమె సేవ చేయడానికి వచ్చినప్పుడు మన్మథుడు వచ్చి ఆ శివుని యొక్క తపస్సుని భంగం చేసి ఈమె పైన ప్రేమ పుట్టించాలి, కోరిక పుట్టించాలి అని చెప్పేసి అనుకుంటే శివుడికి కోపం వచ్చి ఆ మన్మథుడిని 3వ నేత్రంతో కాల్చిపారేశాడు. అలా ఎప్పుడైతే కాల్చిపారేసి అక్కడి నుంచి ఎక్కడైతే తపస్సు చేసుకుంటున్నాడో ఆ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అమ్మవారు ఏం చేసింది, తన సేవలన్నీ ఇలా అయిపోయాయి అని చెప్పి చాలా బాధపడి ఇంటికి వెళ్ళి తపస్సు చేస్తాను అని చెప్పి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుంది. తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకుని తపస్సు చేసింది. ఆ తపస్సు చేసేటప్పుడు కూడాను ఆమె
ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కష్టాలని భరించి ఓర్చి తపస్సు చేసుకుంది. ఆవిడ ఉమా అంటారు ఆవిడని, అంటే అపర్ణ అని కూడా అంటారు. అపర్ణ అంటే కనీసం ఆకులు కూడా తినకుండా ఆవిడ తపస్సు చేసి చివరికి ఆ పరమశివుడిని ప్రత్యక్షం చేసుకుని ఆ పరమశివుడు ఆవిడ్ని రకరకాల వేరే వేషంలో వచ్చి కూడాను ఆ శివదిన చేస్తే కూడా పార్వతీదేవి కోపం వచ్చి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆమె యొక్క చెయ్యిని పట్టుకుంటాడు ఈ పరమేశ్వరుడు. పట్టుకుని తవాస్మి దాసహ అంటాడు, నేను నీకు దాసుణ్ణి అంటాడు. అలా అన్నాడు కాబట్టే అమ్మవారు స్వాధీన వల్లభ అయింది అని అర్థం అన్నమాట. ఆ తర్వాత 22వ శ్లోకం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి 22వ శ్లోకం. సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి 2 నామాలు ఉన్నాయి. అలాగే రెండవ పాదంలో చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని 2 నామాలు ఉన్నాయి. అంటే ఈ శ్లోకంలో మొత్తం 4 నామాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ నామాలకి ఇప్పుడు మన అర్థాలు తెలుసుకుందాం. ముందు ఆ 55వ నామైనటువంటి సుమేరు శృంగ మధ్యస్థ. సుమేరు పర్వతం, మేరు పర్వతం అంటే హిమాలయ పర్వతం. ఈ పర్వతం దేవతలందరికీ స్థానమైనటువంటి పర్వతం అన్నమాట. అంటే అన్ని భువనాలతో కలిసి ఆ పర్వతం ఉంటుందన్నమాట. ఆ పర్వతాలకి 3 శృంగాలు ఉన్నాయట. అవే త్రిగుణాలు, అంటే సత్వరజ స్తమో గుణాలు అన్నమాట. ఆ శృంగాల యొక్క మధ్యస్థానమైనటువంటి మధ్యశృంగం పైన అమ్మవారు ఆసీనమై ఉంది. ఈ పర్వతం ఏదైతే ఉందో అది మానవుల యొక్క చర్మచక్షువులకి కనబడదు అంటారు. మధ్య శృంగం మీద కూర్చుంది అంటే అర్థం ఏంటన్నమాట, ఈ సృష్టికి ఈ త్రిగుణాలే ఆధారం, పంచభూతాల ఆధారం అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ త్రిగుణాలు 3ంటికి కేంద్రస్థానమైనటువంటి ఆ మధ్య యొక్క శృంగం పైన మధ్య యొక్క శిఖరం, మధ్యగా ఉన్నటువంటి 3 శిఖరాలు ఉంటే శృంగం అంటే శిఖరం అన్నమాట. ఆ 3 శృంగాల్లో ఉన్నటువంటి మధ్యమైనటువంటి ఆ కేంద్రస్థానమైనటువంటి మధ్య శృంగం పైన, అంటే మధ్య శిఖరం పైన అమ్మవారు ఆసీనురాలై ఉంది. ఈ నామం ముందు వరకు కూడాను మన యొక్క పరమేశ్వరి యొక్క స్థూలమైనటువంటి ఆమె యొక్క రూపాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకం నుంచి, ఈ నామం నుంచి కూడాను అమ్మవారు ఎక్కడ ఉంటుందో అనేటువంటి వివరాలు తెలియజేస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. ఆవిడ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్పారు. సుధా సింధువు అంటే పాల సముద్రం, అదే అమృతపు సముద్రం. అమృతం అంటే మృతం లేనిది, అంటే మరణం లేకుండా చేసేది. పాలు అనేవి మానవుడికి పౌష్టికాహారం. అంటే వాళ్ళు అటువంటి పాల సముద్రంలో సుర విటపి వాటి కల్పవృక్షముల సముదాయంతో ఉంటుంది ఆ పాల సముద్రం. కల్పవృక్షం అంటే కోరికలు తీర్చేది, మానవులకు కోరిక తీర్చడం కోసం కల్పవృక్షము, కామధేనువు ఇలాంటివన్నీ ఈ క్షీరసాగర మథనంలో నుంచి బయటకు వచ్చాయి. ఈ ప్రాణికోటి యొక్క కోరికలు తీర్చే శక్తి ఈ వీటిలోంచి పుట్టిన ప్రతి ఒక్కదానికి ఉంది. అందుకే ఒక కల్పవృక్షమే అన్ని కోరికలు తీరుస్తుంటుంది. అటువంటిప్పుడు ఆ కల్పవృక్షమే ఒక వనాలుగా సమూహంలో ఉంటుందిట. అటువంటి తీరంలో ఆవిడ ఉందిట. అంటే ఏంటన్నమాట, ఆవిడ చుట్టూరా కల్పవృక్షాలే ఉన్నాయంటే ఆవిడే పెద్ద ఆ కల్పవృక్షాల కన్నట్టుగా అధినాయకురాలు. అంటే ఇంకా ఆమెని సేవించిన వాళ్ళకి కోరికలు తీరకపోవడం అంటూ అసలు ఉండదు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఇదే విషయం లలితా అష్టోత్తర స్తోత్రంలో రజతాచల శృంగాగ్ర మధ్యస్థాయై నమో నమః అనేటువంటి ఒక నామం ఉంది. రజతాచలం అంటే వెండికొండ, వెండికొండ అంటే హిమాలయం, అంటే తెల్లగా ఉండేది కాబట్టి హిమాలయం మంచుతో ఉంటుంది కాబట్టి తెల్లగా ఉంటుంది. దీని మీదనే కైలాస శిఖరం ఉంటుంది. అక్కడే శివుడు
పరమేశ్వరుడు పరమేశ్వరి ఉంటారు అని చెప్పేసి మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ శిఖరాన్ని దేవతలందరూ పూజిస్తూ ఉంటారు. దీన్నే మానవ శరీరంలో ఉండేటువంటి సహస్రదళ పద్మం అని కూడా అంటారన్నమాట. ఆ తరువాతి నామం 56వ నామం శ్రీమన్నగర నాయిక అని. అంటే అర్థం ఏంటన్నమాట, నగరానికి విద్యానగరం అని పేరు. అంటే ఎక్కడెక్కడైతే విద్యలన్నీ పరిఢవిల్లుతూ ఉంటాయో, అంటే ఎక్కడ విద్యలు వికాసిస్తూ ఉంటాయో అటువంటి ప్రదేశాన్ని నగరం అనేవాళ్ళు పూర్వం. నాగరికులు అంటే ఏంటన్నమాట, పూర్వం అర్థం ఏంటంటే నాగరికులు అంటేను విద్యలన్నింటిలోనూ నిపుణులై ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి అది నగరము. పూర్వం ఇలా విద్యలకు నిధులమైన వాటిని కూడాను నగరాలు అంటూ ఉండేవాళ్ళు. వాటినే కాశీ అని, పాటలీపుత్రం అని, ఉజ్జయినం అని, ఇలాంటి చోట్లే అన్నీ అనేకమైనటువంటి ఈ యూనివర్సిటీలు అంటే విశ్వవిద్యాలయాలు ఉండేవి. కానీ ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం మారిపోయింది. ఎందుకంటే ఉండే ప్రదేశాన్ని బట్టి, జనాభాని బట్టి ప్రస్తుతం నగరాలని భవంతుల యొక్క ఎత్తులను బట్టి, వీటిని బట్టి ఇది నగరం అని చెప్తున్నారు. కానీ పూర్వం నగరం అంటే ఏంటంటే విద్యనే సంపదగా భావించినటువంటి ప్రదేశాలు ఉండేటువంటి మనుషులు, అటువంటి విద్యతో కూడినటువంటి వాళ్ళందరూ ఉండే ప్రదేశాన్ని ఈ నగరాలు అని చెప్పారు అన్నమాట. అలాంటి ఆవిడ పంచదశి విద్యకి, షోడశి విద్యకి, ఇలాంటి విద్యలన్నిటికీ ఆవిడ అధినాయకురాలు కాబట్టి ఆ శ్రీమన్నగర నాయిక, అటువంటి నగరంలో ఆవిడ ఉంది అని చెప్పేసి ఈ నామం యొక్క అర్థం చెప్పుకోవచ్చు. అనేక బ్రహ్మాండాలకు పైన 1000 కోట్ల విస్తీర్ణం కలిగి 25 తత్వాల స్వరూపమై 3 లక్షల ఆమడల ఎత్తు కలిగి 25 ప్రాకారాలు కలిగినటువంటి శ్రీ విద్యాపురం ఈ సుధాసముద్రం అనేటువంటి మధ్యలో ఉన్నటువంటి రత్నద్వీపంలో ఉందిట. ఈ శ్రీనగరం ఎలా ఉంది? 2 విధాలుగా ఉంది. ఒకటి మేరుపర్వతం మధ్యన ఉంది, రెండవది ఈ బ్రహ్మాండాలకి బయట క్షీరసాగంలో రత్నపర్వతం మధ్యన ఉన్నది. భువనేశ్వరి నివసించేటువంటి ఆ ప్రదేశమే శ్రీమన్నగరం అన్నమాట. దాన్నే శ్రీనగరం అంటారు. దాన్నే మణిద్వీపం కూడా అంటూ ఉంటారు. మన మణిద్వీప వర్ణాలు చదువుతుంటారు కదా, అది మనం ఇదివరకు తెలుసుకున్నాం కదా. దేవతల యొక్క కోరికలను నెరవేర్చడం కోసం అని చెప్పేసి అమ్మవారు అగ్నిగుండంలోంచి బయటకు వచ్చింది, చిద్దగ్నిగుండం నుంచి బయటకు వచ్చినప్పుడు అమ్మవారికి ఒక ఆశ్రయం కావాలి, అంటే ఒక ఇది కావాలి, ప్రదేశం నివసించడానికి. అటువంటి ప్రదేశాన్ని నివసింపజేయాలి అంటే అప్పుడు ఏం చేశారట, ఈ బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూనూ వాళ్ళ యొక్క విశ్వకర్మని పిలిచి అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని విశ్వకర్మని పిలిచి ఈ నగరాన్ని నిర్మింపజేశారట. కాబట్టి ఇది శ్రీమన్నగరం అయిందనమాట. మనం 25 ప్రాకారాలు ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ 25 ప్రాకారాలన్నీ కూడా మణిద్వీపంలో వర్ణించడం జరుగుతుంది. దీంట్లో ఇనుప ప్రాకారము, కంచి ప్రాకారము, కంచు ప్రాకారము, రాగి ప్రాకారము, సీస ప్రాకారము, ఇత్తడి ప్రాకారము, పంచలోహ ప్రాకారము, వెండి ప్రాకారము, బంగారు ప్రాకారము, పుష్పరాగ ప్రాకారము, పద్మరాగ ప్రాకారము, గోమేధిక ప్రాకారము, వజ్ర ప్రాకారము, వైడూర్య ప్రాకారము, ఇంద్రనీల ప్రాకారము, ముత్యాల ప్రాకారము, మరకత ప్రాకారము, పగడ ప్రాకారము, మాణిక్య రత్న ప్రాకారము, సహస్ర స్తంభ మంటపము, మనస్సాలము, బుద్ధిశాలము, అహంకారశాలము, సూర్యబింబశాలము, చంద్రబింబశాలము, శృంగారశాలము ఇటువంటి 25 ఆవరణాలు ఆ నగరానికి ఉంటాయటన్నమాట. దీనిలో ఇంతవరకే తెలుసుకుందాం. తర్వాత మణిద్వీప వర్ణనాలను మనం ఏదైనా ఎప్పుడైనా కనుక మనం వీడియో చేసుకోవడం ఇచ్చినట్టయితే కనుక ఈ ప్రాకారాల గురించి, వీటన్నిటి గురించి మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఇది దేవీ భాగవతంలో దీన్ని గురించి వ్యాస భగవానుడు జనమేజయ మహారాజుకి ఈ మణిద్వీపాన్ని అతను కూడాను వర్ణించి చెప్తాడు. అది
ఆ దేవి భాగవతంలో ఉంటుంది. ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్న తటచిచ్చినట్టయితే కనుక ఆ మణిదీప వర్ణన అనే యొక్క 280 శ్లోకాలు ఉంటాయి సుమారుగాను. ఆ 280 శ్లోకాలని మనం వర్ణించుకోగలిగినప్పుడు ఈ యొక్క ఈ ప్రాకారాలు వీటన్నిటి గురించి కూడాను దానిలో చాలా వివరంగా ఉంది. అది మనం అప్పుడు తెలుసుకోవడానికే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత నామం చింతామణి గృహాంతస్థ. చింతామణి గృహ అంతస్థ అంటే చింతామణులతోటి ఉన్నటువంటి గృహం లోపల, అంతస్థ అంటే లోపల, గృహం లోపల అమ్మవారు నివసిస్తూ ఉంటుంది అర్థం. చింతామణి అంటే చింతలను తొలగించేటువంటి మణి, అంటే కోరికలు తీర్చేటువంటి మణి అని అర్థం. అటువంటి చింతామణి గృహంని అధిష్ఠించి అమ్మవారు ఉండి అందులో నుంచి ఆవిడ అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ చింతామణి అనే దాన్ని ఒక మంత్రంగా కూడాను వివరిస్తూ ఉంటారు. చింతామణి గృహాంతస్థ అని అంటే అర్థం ఏమిటంటే, ఇంకొకటి ఈ చింతామణితో నిర్మించిన ఈ గృహం కాబట్టి అసలు ఎవరికీ చింతలు అనేవి లేకుండా ఆ చింతలన్నింటినీ అమ్మవారు దూరం చేస్తుంది అనేటువంటిది ఒక భావం. అలాగే ఈ చింతామణి గృహం ఎంత ఉంటుంటా అంటే 1000 యోజనాలు ఉంటుందిట ఈ గృహం. దీని ముందు మేరుపర్వతం కూడా చాలా చిన్నది అని చెప్పేసి అంటారు. ఆ తరువాత నామం పంచబ్రహ్మాసన స్థిత. పంచబ్రహ్మ ఆసన స్థిత. పంచ అంటే 5, బ్రహ్మ అంటే బ్రహ్మలుతో కూడినటువంటి ఆసనం పైన స్థిత అమ్మవారు కూర్చునుంది. ఈ పంచబ్రహ్మలు ఎవరు? సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, బ్రహ్మ, వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. సదాశివుడు అంటే సృష్టి యందు వసించి ఉన్నటువంటి ఒక తత్వం. ఈశ్వరుడు అంటే ఒక్కొక్క జీవి యొక్క హృదయంలో ఉండేటువంటి తత్వం. దీన్నే ఈశ్వర సర్వభూతానాం హృదయ సర్జన తిష్టతి అని చెప్పేసి శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు. అంటే ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా, అందరి హృదయాల్లోనూ కూడాను ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు అంటే పరమాత్మ అని అర్థం. ఈ త్రిగుణాలని అధిష్ఠించిన వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ, విష్ణు, రుద్రులు, వీళ్ళు ముగ్గురు కూడా త్రిగుణాలకి ప్రతీకలు. వీళ్ళు ముగ్గురు కూడాను, ఈ 5గురు కూడా ఒక కోణ పంచకంగాను ఉంటారు. అంటే 5 కోణాల్లాగా ఉండేటువంటి ఆ 5 కోణాలు ఉన్నటువంటి ఆ మంచం పైన అమ్మవారు, ఆసనం పైన అమ్మవారు కూర్చుని ఉంది అని చెప్పేసి దీని అర్థం. ఈ పంచబ్రహ్మలు కూడాను పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి, పంచ తన్మాత్రలకి, పంచభూతాలకి వీళ్ళంతా కూడా అధిదేవతలు. అంటే ఇవన్నీ కూడాను తన అధీనంలో ఉన్నాయి అని చెప్పుకోవడం కోసం అమ్మవారిని పంచబ్రహ్మాసన స్థిత అని స్తోత్రిస్తూ ఉంటారు. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు ఇలా చెప్పారు. అమ్మా, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అనేటటువంటి 4 కూడాను నువ్వు కూర్చున్నటువంటి ఈ సింహాసనానికి కోళ్ళులాగా ఉంటే, ఈ సదాశివుడు ఎవరైతే ఉన్నాడో 5వ బ్రహ్మ, ఆయన నువ్వు కప్పుకున్న దుప్పటి అయ్యాడు అని చెప్పేసి అన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాల్లో ఉండేటువంటి నామాలకి అర్థాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరీ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.